Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic probability law exercise 14b. Roman number 1 లోని first problem నుంచి start చేద్దాం. A coin is tossed twice. What is the probability that at least one tail occurs? సో మనం ఇప్పుడు ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. వన్ టైల్ అక్కర్స్ అట్లీస్ట్ వన్ టైల్ అక్కర్ అయినప్పుడు ప్రాబబిలిటీని మనం ఫైండ్ చేయాలి. సో సొల్యూషన్ ప్రాబబిలిటీ అంటే మనం ఎక్సర్సైజ్ ఇంట్రడక్షన్ 14Aలో నేర్చుకున్నాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ కదా. సో వెన్ ఏ కాయిన్ ఈజ్ tossed twice the sample space. So first of all మనం sample space ని find out చేద్దాం. S equals to head, so head tails, so మళ్ళీ tails head, tails. So n of total outcomes n of S equals to 4. So let E be the event of getting at least one tail. Then సో వన్ టైల్ కంపల్సరీ ఉండాలి. సో అంటే ఈ శాంపిల్ స్పేస్లో వన్ టైల్, సో ఇది అంటే త్రీ అవుట్కమ్స్. సో దెన్ ఈ ఈక్వల్స్ టు హెచ్టి కమా టిహెచ్ టిటి. సో హియర్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో దెర్ఫోర్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈవెంట్ ఈ అనుకున్నాం కదా. సో పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఫేవరబుల్ ఎన్ ఆఫ్ ఈ బై టోటల్ అవుట్కమ్స్. సో ఎంత 3/4. సో n of e 3, n of s 4. సో ఆన్సర్ ఈస్ ఇది అనమాట ప్రాబబిలిటీ. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. If 2/11 is the probability of an event A, then what is the probability of event not A? సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో నేర్చుకున్నాము నాట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి. సిన్స్ వీ నో దట్ P of A dash equals to 1 minus P of A. సో ఇప్పుడు ఏ డాష్ అంటే నాట్ ఏనే కదా. సో సొల్యూషన్ గివెన్ దట్ P of A equals to 2/11. సో P of నాట్ ఏనే రాసుకుందాం. సో నాట్ ఏ ఈక్వల్స్ టు 1 minus P of A. సో 1 minus 2/11. సో LCM 11. సో 11 minus 2, 9 minus 11. సో ఇది ఆన్సర్ P of నాట్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఏ లెటర్ ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద లెటర్. సో ఈ లెటర్ నుంచి ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ లెటర్ ఈజ్ ఏ వొవెల్ ఏ కాన్సోనెంట్. అంటే ఈ లెటర్స్లో ఉండే వొవెల్స్ని కాన్సోనెంట్స్ యొక్క ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ ఏ లెటర్
is chosen at assassination. సో ఈ లెటర్లో మనకి ఎన్ని వవెల్స్ ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయో మనం ఇప్పుడు ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ద వర్డ్ assassination has 13 letters. So 13 letters ఉన్నాయి, of which there are 6 vowels ఉన్నాయి ఇందులో. చూడండి 6 vowels. ఏఈ ఐఓయు. సో A1 2 3 4 5 6. సో ఇవి వవెల్స్ కదా. ఏఐఓయు ఓ. సో 3 A's ఐఓ అండ్ సో 6 వవెల్స్ అయినట్లే 7 కాన్సోనెంట్స్. సో 13లో 7 కాన్సోనెంట్స్ ఉన్నాయి. సో ఏవేవి? ఎస్ 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 4 ఎస్ 1 ఎన్ 2 ఎన్స్ 1 టీ. సో ఎస్ 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 ఎన్ ఎన్ 1 టీ. సో ఈ టోటల్ లెటర్లో 13 లెటర్స్ ఉన్నాయి. సో 6 వవెల్స్ మరి 7 కాన్సోనెంట్స్. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వవెల్? వవెల్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్. సో వవెల్స్ ఎన్ని ఉన్నాయి? 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ 6, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 13. సో ప్రాబబిలిటీ. సో నెక్స్ట్ మనం కాన్సోనెంట్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ consonants. Consonant. So total consonant 7 by total 13. So this is the answer. సో నెక్స్ట్ అర్థమైంది కదా. సో టోటల్ లెటర్స్ని ఫైండ్ అవుట్, టోటల్ లెటర్స్ రాసుకున్నాము. సో ఇందులో ఉండే వవెల్స్ని, ఇందులో ఉండే కాన్సోనెంట్స్ని. సో దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ది వవెల్ అండ్ కాన్సోనెంట్. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. Given P of A equals to 3 by 5, P of B equals to 1 by 5, find P of A or B if A and B are mutually exclusive events. So mutually exclusive events అంటే మనం ఫార్ములా ఇంట్రడక్షన్ వీడియోలో ఫార్ములాస్ నేర్చుకున్నాము. సో ఇంట్రడక్షన్ వీడియోలో ఉండే ఫార్ములాస్ని, డెఫినేషన్స్ని నేర్చుకున్నట్లయితేనే మనకి ఎక్సర్సైజ్ అనేది ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఇంట్రడక్షన్ వీడియోని ఫాలో చేయండి, ఎక్సర్సైజ్ని ఈజీగా సింప్లిఫై చేయండి. సో పి ఆఫ్ ఏ ఆర్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అనగానే ఫార్ములా ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. సో పి ఆఫ్ ఏ ఎంత? 3 by 5. పి ఆఫ్ బి 1 by 5. సో equivalent factors. So 5, 3 plus 4 by 5. So answer is 4 by 5. So next Roman number 2 loni first problem. Which of the following cannot be valid assignment of the probability for outcomes of sample space? సో మనకి ఇక్కడ శాంపుల్ స్పేస్ ఎస్ అనేది ఒమేగా 1 2 3 అండ్ సో ఆన్ ఒమేగా n 7 వరకు ఇచ్చున్నారు. సో శాంపుల్ స్పేసెస్, సో అసైన్మెంట్స్ ఈ ABCDE. సో ఈ ABCDస్లో మనకి ఏవి వ్యాలిడ్ అసైన్మెంట్స్, ఏవి కెనాట్ బి వ్యాలిడ్.
సో ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో సొల్యూషన్. సో ఏ ఆన్సర్ ఈజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈచ్ ప్రాబబిలిటీస్ ఇచ్చారు కదా. సో ఇది PW1, PW2, PW3. సో ఇవి ప్రాబబిలిటీస్. సో ప్రాబబిలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పాజిటివా అని ఫైండ్ అవుట్ చేయాలి, లెస్ దాన్ 1. సో అంటే మనకి ప్రాబబిలిటీస్ అనేది బిట్వీన్ వేటి మధ్యలో ఉండాలి, 0 to 1. అంటే ఇవి ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్సే కదా. సో కాబట్టి ఈ ప్రాబబిలిటీస్ అనేవి ఖచ్చితంగా పాజిటివ్ ఉంటూ 0 to 1కి మధ్యలో ఉన్నాయా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఈచ్ P ఆఫ్ ఒమేగా ఐ, సో ఇక్కడ ఇవన్నీ 0కి 1కి మధ్యలో ఉండే వాల్యూస్. సో కాబట్టి ఇవి పాజిటివ్. సో ఈజ్ పాజిటివ్ and less than 1. సో ఫస్ట్ కండిషన్ని ట్రూ అయింది. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అనేది సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈక్వల్ టు 1 అయినట్లయితే మనం ఈ అసైన్మెంట్ అనేది వ్యాలిడ్ అంటాం. సో నాట్ ఈక్వల్ టు 1 అయినట్లయితే ది అసైన్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో ఫస్ట్ దీనికోసం సమ్ ఆఫ్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 0.1 ప్లస్ 0.01 ప్లస్ 0.05 ప్లస్ 0.03 ప్లస్ 0.01, సో 2 ప్లస్ 0.6. సో ఈ టోటల్ కనుక మనం యాడ్ చేసామంటే మనకి టోటల్ 1 వస్తుంది వాల్యూ. సో ఇప్పుడు ఇది ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ thus ది అసైన్మెంట్ ఈజ్ వ్యాలిడ్. సో ఈ అసైన్మెంట్ అనేది వ్యాలిడ్ అనమాట. సో అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గివెన్ ప్రాబబిలిటీస్ వచ్చి మనం పాజిటివా అండ్ లెస్ దాన్ 1 ఇవి ఫస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది వ్యాలిడ్ అయినట్లయితే నెక్స్ట్ పాయింట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈక్వల్ టు 1 లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2 పాయింట్స్ కనుక వ్యాలిడ్ అయినట్లయితే అసైన్మెంట్ అనేది వ్యాలిడ్ అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ బి ప్రాబ్లం. సో ఇది టోటల్ 1/7. ఎన్ని అబ్జర్వేషన్స్, ఎన్ని అవుట్కమ్స్, 7 అవుట్కమ్స్. సో 7 అవుట్కమ్స్ 1/7. సో B1 ఈచ్ P ఆఫ్ ఒమేగా ఐ ఈజ్ పాజిటివ్. సో ఇవి పాజిటివ్ ఉన్నాయి, 1 కంటే లెస్ దాన్ ఉన్నాయి. సో అండ్ లెస్ దాన్ 1. సో ఇది నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్స్ టు 1/7. సో 7 probabilities 1/7. సో 1/7. సో టోటల్ యాడ్ చేస్తే మనకి సో 7/7. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది కూడా మనకి this assignment is valid. So thus the assignment is valid. So next C1.
సో సి 0.1 0.2 సో ఇవన్నీ కూడా 1 కంటే లెస్ దాన్ ఉన్నాయి. సో పాజిటివ్గానే ఉన్నాయి. సో కాబట్టి సి కూడా రాసుకుందాం. సో సి ఈచ్ P of omega I is positive and less than 1. So sum of probabilities equals to, so ఇది ఎలా ఉన్నాయి 0.1 0.2 0.3 4 5 6 7 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7. సో ఇది టోటల్ కనుక మనం యాడ్ చేసామంటే 2.8. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. సో thus the assignment is not valid. సో 1కి ఈక్వల్ ఉండాలి. సో ఎక్కువ ఉంది. సో కాబట్టి the assignment is not valid. సో నెక్స్ట్ D. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పాజిటివా 1 కంటే లెస్ దెన్ ఉన్నాయా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డీలో సో ఇది నెగిటివ్ ఉంది ఒమేగా 1. సో నెక్స్ట్ ఒమేగా 5 నెగిటివ్ ఉంది. సో కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్లోనే ఇది నాట్ వ్యాలిడ్. సో కాబట్టి probability of omega I and probability of omega 1 omega 5 is negative. Thus the assignment is not valid. సో నెక్స్ట్ ఈ సో ఇక్కడ మనం సో ఈలో సో ఇవన్నీ 1 కంటే స్మాల్. సో లాస్ట్ ఒమేగా 7 అనేది 1 కంటే గ్రేటర్ దాన్ ఉంది. సో కాబట్టి ఇది కూడా ఈ అసైన్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో ఎందుకంటే 1 కంటే గ్రేటర్ దాన్ ఉంది. సో ఈచ్ సో అన్నీ పాజిటివ్ ఉన్నప్పటికీ మన వాల్యూ అనేది 1 కంటే గ్రేటర్ దాన్ ఉంది. సో సిన్స్ పాజిటివ్ సిన్స్ P of omega 7 equals to 15/14 is greater than 1. Thus the assignment is నాట్ వ్యాలిడ్. సో అర్థమైంది కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 వ్యాలిడ్స్ పాయింట్స్ని తీసుకున్నాము. సో ఒక్కొక్కటి ఫస్ట్ ఇది పాజిటివా నెగిటివా అని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ 1 కంటే లెస్ దాన్ ఉండాలి. సో ప్రాబబిలిటీస్ అనేది 0కి 1కి బిట్వీన్లో ఉండాలి. సో ఈ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ అనేది 1 కంటే ఈక్వల్ అయినట్లయితే దస్ ద అసైన్మెంట్ ఈజ్ వ్యాలిడ్. సో ఈ టూ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ కూడా ఇది ప్రూవ్ చేయనట్లయితే దస్ ద అసైన్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A dice is thrown. Find the probability of following event. సో డైస్ అనేది త్రో చేశారు. సో మనం
ప్రాబబిలిటీస్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ వచ్చి ఏ ప్రైమ్ నెంబర్ విల్ బి అపియర్. సో ప్రైమ్ నెంబర్ అపియర్ అయినప్పుడు ప్రాబబిలిటీని ఏ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అపియర్ అయినప్పుడు ప్రాబబిలిటీని ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 విల్ అపియర్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అపియర్ అయినప్పుడు మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ నెంబర్ మోర్ దాన్ 6 విల్ అపియర్. సో 6 విల్ అపియర్. సో డైస్ మనం త్రో చేసేటప్పుడు 6 కంటే మోర్ అపియర్ అవుతుందా? సో అపియర్ కాదు. సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే పైయే కదా. పై అంటే 0 ఈవెంట్స్, 0 ప్రాబబిలిటీ అనేది 0 అయిపోతుంది. సో ఏ నెంబర్ లెస్ దాన్ 6 విల్ అపియర్. సో 6 కంటే లెస్ దాన్ అపియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం వీటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డైస్ ఈస్ థ్రోన్. సో సొల్యూషన్, when a dice is first sample space ni రాసుకుందాం. when die is throw the sample space S equals to 1 2 3 4 5 6. so 6 spaces 6. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n of s ఈక్వల్స్ టు 6. సో ఇప్పుడు మనం ఒక్కొక్క వాటి యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ E1 బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఈ ఈవెన్ అనేది ప్రైమ్ నెంబర్స్ గెట్టింగ్ అనే ఈవెంట్ని రాద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ 2 3 5. సో ఇందులో ఉండే ప్రైమ్ నెంబర్స్ 2 3 5. సో దీంట్లో మనకి ఎన్ ఆఫ్ ఈ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి మనకి 3. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ 1 ఈజ్ ఎన్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై total outcomes equals to 3 by 6. so 3 ones 3 twos 1 by 2. so first one answer is 1 by 2. so next second problem. let E2 be the event of getting a number greater than or equal to 3. So E2 equals to greater than or equal to 3. so 3 equal to 3. 3 తో కూడా తీసుకోవాలి. 3 4 5 6. so 3 4 5 6. so number of outcomes 4. so therefore P of E2 equals to number of favorable outcomes by total outcomes. so enta 4 by 6. so 2 2s 2 3s 2 by 3. so probability 2 by 3. so next second one, third one. let E3 be the event of getting a number
less than or equal to 1. So event of E3 అనేది event of 1 less than 1, so 1, only 1. So E3 equals to 1. So number of outcomes 1. So therefore probability of E3 equals to n of E3 by n of s. So 1 by 6. So next fourth one, let E4 be the event of getting a number more than 6. సో మోర్ దాన్ 6 అనేది ఇందులో ఉందా? లేదు. సో సిన్స్ there is no such number in S. So E4 equals to pi. సో ఇప్పుడు దీంట్లో ఉండే అవుట్కమ్స్ ఏంటి? 0 కదా. Therefore number of E4 equals to 0. సో దీని నుండి P of E4 equals to 0 probability. సో ఇక్కడ E4 is impossible event. E4 అనేది impossible event. ఇంపాసిబుల్ అయినట్లు ఎంటీ సెట్ కదా అయిందంటే, సో కాబట్టి పై. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లెట్ E5 be the event of a number less than 6. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అయినట్లయితే మనం 6ని కూడా కలిపి తీసుకోవచ్చు, కానీ లెస్ దాన్ 6 అన్నారు. సో E5 అనేది ఓన్లీ 1 2 3 4 5. సో దీని నుండి మనకి n ఆఫ్ E5 ఎంత అవుతుంది? n ఆఫ్ E5 equals to 5. Therefore probability of E5 equals to n of E5 by n of s equals to 5 by 6. So this is the answer. సో అర్థమైంది కదా ఏ ఏ కండిషన్స్లో ఏ ఏ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలో. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. So a card is selected at random from a pack of 52 cards. సో ఒక కార్డ్ని సెలెక్ట్ చేశారు 52 ప్యాక్ కార్డ్స్లో. సో హౌ మెనీ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ శాంపుల్ పాయింట్? సో ఫస్ట్ వచ్చి హౌ మెనీ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ శాంపుల్ పాయింట్. సో 52 కార్డ్స్ అంటే శాంపుల్ పాయింట్స్ కూడా ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. సో నెక్స్ట్ బి, క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ అన్ యాస్ ఆఫ్ స్పాట్స్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం కదా ఎక్సర్సైజ్ 14bలో. సో క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఆఫ్ ఎనీ, మనకి ఇది బ్లాక్ కార్డ్స్ కదా, బ్లాక్ కార్డ్స్లో 13 కార్డ్స్లో యాస్ అనేది ఎంత ఉంటుంది? 1 కదా. సో 1/52 అంతే. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ అన్ యాస్ బ్లాక్ కార్డ్స్.
సో ఫర్ టోటల్ కార్డ్స్లో మనకి యాజ్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో కాబట్టి 4/52. సో బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 26/52 అంతే ప్రాబబిలిటీ. సో ఇంట్రడక్షన్ వీడియోలో ఉండే వాటిని మనం నేర్చుకున్నామంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అనిపిస్తుంది. సో వెన్ ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ from a pack of 52 cards, there are 52 equally likely possibles అవుట్కమ్స్. సో 52 కార్డ్స్ అంటే 52 అవుట్కమ్స్ ఉంటాయి. సో కాబట్టి n of s ఈక్వల్స్ టు శాంపిల్ స్పేస్ 52. సో నెక్స్ట్ B1, క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ద కార్డ్ ఈస్ యాజ్ ఆఫ్ స్పాట్స్. లెట్ A be the event getting an as of spades. ఎన్ని 1 కదా ఉండేది. సో దేర్ ఈజ్ ఓన్లీ 1 ఛాన్స్, ఓన్లీ 1 యాజ్ ఆఫ్ స్పాట్స్. సో ఇప్పుడు n of a ఏమవుతుంది, 1. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 1. ప్రాబబిలిటీని కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో p of a ఈక్వల్స్ టు n of a by n of s ఈక్వల్స్ టు 1/52. సో నెక్స్ట్ C1. సో మనం ఇందులో 2 కండిషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఫస్ట్ వన్, లెట్ B be the event of getting an as card. There are 4 as cards in pack. There are 4 as in the pack. So n of b equals to ఏమవుతుంది, 4. Therefore p of b equals to n of b by n of s equals to 4/52. So 4 ones are 4 3s are, so 1/13. సో నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ కార్డ్స్ ఉండేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో సెకండ్ వన్, let C be the event of and black card. So there are any black cards ఉన్నాయి మనకి, 26. There are 26 black cards. So n of c equals to 26. Therefore probability of c equals to n of c by n of s equals to 26/52. So 26 ones are 26 twos, so 1/2. So this is the answer. So next, fourth problem.
So fourth problem, if fair coin with 1 marked on one face and 6 on another face. సో ఒక కాయిన్ ఉంది. సో ఒక కాయిన్ అనగానే 2 ఫేసెస్ ఉంటాయి. వన్ ఫేస్ మీద 1 అని మార్క్డ్ అయి ఉంది. సో సెకండ్ ఫేస్ మీద 6 అని మార్క్ అయి ఉంది. అండ్ ఏ ఫైర్ డైస్ ఆర్ బోత్ టాస్డ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నారు, డైని కూడా టాస్ చేశారు, కాయిన్ని కూడా టాస్ చేశారు. సో కాయిన్ని డైని టాస్ చేసినప్పుడు సో ఫైండ్ ద ప్రాబబిలిటీ that the sum of numbers that turn up in 3 to 1. సో మనకి 3 వచ్చేటప్పుడు 3 రావడానికి 12 రావడానికి ప్రాబబిలిటీని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా, కాయిన్ని డైని రెండింటిని టాస్ చేసేటప్పుడు మనం సమ్ ఆఫ్ నెంబర్స్ టర్న్. సో ఈ కాయిన్ యొక్క మరియు డైస్ యొక్క సమ్ చేసినట్లయితే 3 వచ్చే ఛాన్సెస్ని మళ్ళీ 12 వచ్చే ఛాన్సెస్ని ప్రాబబిలిటీని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మామూలుగా డైస్ని ఓన్లీ డైని కనుక 2 times త్రో చేసామంటే ఏమనుకుంటాం మనం, 6 to the power of 2 అనుకుంటాం. 2 times త్రో చేసాం, సో 6 to the power of 2, 6 6 36 అవుట్కమ్స్ వస్తాయి అని అనుకుంటాం. అదేవిధంగా 2 కాయిన్స్ని త్రో చేసామంటే 2 to the power of 2, సో 2 times చేసాం, సో 2 to the power of 4, సో 4 అవుట్కమ్స్ వస్తాయి అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి కాయిన్ని టాస్ చేశారు మరియు డైని కూడా త్రో చేశారు. సో ఇలాంటప్పుడు మనం అవుట్కమ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సో 2 కాయిన్ని టాస్ చేసేటప్పుడు మనకి అవుట్కమ్ 2 ఛాన్సెస్ ఇంటూ డైని త్రో చేసేటప్పుడు వచ్చే అవుట్కమ్స్ 6. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సరే అవుట్కమ్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 12 అవుట్కమ్స్ రావాలి. సో ఎన్ని అవుట్కమ్స్ రావాలి, శాంపిల్ స్పేస్లో 12 రావాలి. సో అర్థమైంది కదా. సో ఫర్ సొల్యూషన్, ఫర్ ఏ fair coin we have S1 అనుకుందాం. సో ఏమేం నెంబర్స్ ఉన్నాయి దీని మీద, 1 and 6. సో 1 ఫేస్ మీద 1, సో అదర్ ఫేస్ మీద 6. సో ఫర్ ఏ fair die we have, సో ఇది మామూలే 1 to 6 నెంబర్స్. సో 1 2 3 4 5 6. So here the sample space is S equals to, so first 1 to 1కి అన్నిటినీ ఛాన్సెస్ని చేద్దాం. సో మళ్ళీ 6తో మళ్ళీ వీటిని అన్నిటినీ రాద్దాం. సో 1, 1, సో 1, 2, సో 1, 3, 1, 4, 1, 5, సో 1, 6. సో నెక్స్ట్ 6తో 6 1s, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. సో టోటల్ మనకి ఎన్ని అవుట్కమ్స్ రావాలి, 12. సో 1 2 3 4 5 6, 6 to 12 సరిపోయింది కదా. సో టోటల్ n of s ఈక్వల్స్ టు 12. సో నా ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ నెంబర్ ఈజ్ 2, 3 రావాలి కదా ఫస్ట్. సో లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్
getting sum of numbers is 3. సో ఈ 2 నెంబర్స్ని సమ్ చేస్తే మనకి 3 రావాలి. సో ఏవేవి వస్తుంది? ఏ ఈక్వల్స్ టు, సో ఇది 1 + 1 2, సో 1 + 3, సో ఇది, సో 1, 2. సో therefore n of a ఈక్వల్స్ టు 1. ప్రాబబిలిటీ ఏమవుతుంది మనకి ఇప్పుడు? p of a ఈక్వల్స్ టు n of a by n of s. సో 1/12. సో మనకి సమ్ ఆఫ్ నెంబర్ ఈజ్ 3, ఛాన్సెస్ వచ్చి 1/12. సో నెక్స్ట్ సెకండ్ వన్ 12 రావాలి కదా. సో లెట్ b be the event of getting sum of number 12. సో 12 వచ్చేటట్టు మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబబిలిటీని. సో ఇంప్లాయిస్ b ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనకి 12 వచ్చే ఛాన్సెస్ దేనికి ఉంది? 6, 6, 6 + 6 12. సో ఇదొక్కటే ఉంది. సో 6, 6. సో therefore n of b ఈక్వల్స్ టు 1. therefore p of b ఈక్వల్స్ టు n of b by n of s, 1/12. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మీకు అర్థమైంది కదా ఎలా సింప్లిఫై చేసామో? సో కాయిన్ అనేది 1, 6. సో డై అనేది 1, 1 to 6. సో వీటి యొక్క శాంపిల్ స్పేస్ని రాసుకున్నాము, ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. There are 4 men and 6 women on the city council. If one council member is selected for a committee at randomly, how likely is it that it is a woman? సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో దెర్ ఆర్ 4 men ఉన్నారు, 6 women. సో టోటల్ ఎన్ని కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు మనకి ఇప్పుడు ఇక్కడ? 10 members ఉన్నారు. సో ఈ 10 members-లో 1 woman రావడానికి మనం ఇక్కడ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 woman రావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, నెంబర్ ఆఫ్ men ఈక్వల్స్ టు 4, నెంబర్ ఆఫ్ ఉమెన్స్ ఈక్వల్స్ టు 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ కౌన్సిల్ మెంబర్స్ ఎంత అవుతారు మనకి ఇప్పుడు? కౌన్సిల్ మెంబర్స్కి టోటల్ మెంబర్స్ అవుట్కమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ equals to 4 + 6 equals to 10. So let E be the event getting a woman member. Woman member. సో ప్రాబబిలిటీ, సో మనం ఇక్కడ
సో ఇది ఎలా ఉంది మనకి ఉమెన్ పర్టికులర్గా ఉమెన్ అన్నట్లయితే మనం ఉమెన్ 1/6 అని రాసుకునే వాళ్ళం. పర్టికులర్లీ మెన్ అన్నారంటే 1/4 అని రాసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నారు టోటల్ కౌన్సిల్స్. సో అందులో మళ్ళీ మనం ఉమెన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి దీనికోసం మనం కాంబినేషన్స్ని యూస్ చేసుకోవాలి. సో P(E) ఈక్వల్స్ టు 6C1 by 10C1 ఈక్వల్స్ టు, సో ఈ ఫార్ములా ఏంటి మనకి NCR ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా. సో ఇప్పుడు మనం దీన్ని రాద్దామంటే 6 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్. సో 1 ఫ్యాక్టోరియల్ రాసుకున్న ఒకటే, రాయకపోయినా ఒకటే. సో 6 మైనస్ 1 5 ఫ్యాక్టోరియల్. సో ఇది కూడా 10 ఫ్యాక్టోరియల్ బై 9 ఫ్యాక్టోరియల్, అంతేనా. సో మళ్ళీ మనం 6 ఫ్యాక్టోరియల్ని 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్. సో 10 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 9 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 9 9. సో 6 by 10. సో మన ఆన్సర్ ఈస్ 3/5. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ. సో అర్థమైంది కదా మనం ఎలా ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాము. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 1లో 1 to 4 problems, రోమన్ నెంబర్ 2లో 1 to 5 problems. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.